నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ మన్సూర్ నగర్ ఆర్చ్ వద్ద సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, వారి సతీమణి శ్రీమతి రమాదేవి మరియు కుమార్తె శరణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్, 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, క్లస్టర్ ఇన్ఛార్జ్ జాకీర్, కో క్లస్టర్ మొయినుద్దీన్, అధ్యక్షులు ఖలీల్, ప్రధాన కార్యదర్శి రఫీ, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంతియాజ్, మైనార్టీ కార్యదర్శి కాళేషా, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు పాల్గొన్నారు. నెల్లూరులోని 42వ డివిజన్లో మసూద్ నగర్లో యాక్చువల్గా ఈరోజు సంక్రాంతి సంబరాలు రంగోలీ ఆ కార్యక్రమాలు నేను, మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా అజీజ్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా కార్పొరేటరు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు, అదేవిధంగా మీడియా పర్సన్స్ పాల్గొన్నాం. చాలా చక్కగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో ఏ మహిళలు అయితే ముగ్గులు వేశారో మన సంస్కృతి మొత్తాన్ని ప్రతిబింబించేట్టుగా చాలా 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 చక్కగా వేశారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మన సంస్కృతిని ప్రతిబింబించారు. ఈ ఏరియా ఎక్కువగా ముస్లిం సోదరులు ఉండే ఏరియా అయినప్పటికీ సంక్రాంతిని ఇంత చక్కగా వాళ్ళు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు నెల్లూరులో అన్ని ట్రైన్స్ ని 50 కోట్ల రూపాయలతో రెనోవేట్ చేస్తున్నాం. బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. 50 కోట్ల రూపాయలతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టారు. దానికి కారణం ఏంటంటే 2017లో ఫ్లడ్ వచ్చినప్పుడు నెల్లూరు మునిగిపోయింది. అందులో మసూర్ నగర్ లో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా వాటర్ వచ్చేసినాయి. ఫస్ట్ ఫ్లోర్ కూడా, గ్రౌండ్ ఫ్లోరే కాదు. స్వయాన్ని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చొని ఉన్నామో ఇక్కడ నుంచి పడవలో తిరిగాం. నేను తిరిగాను పడవలో, గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా పడవలో తిరిగారు. ఎందుకంటే దాని యొక్క వాటర్ డెప్త్ ఫస్ట్ ఫ్లోర్. మళ్ళా అటువంటిది రిపీట్ కాకూడదని ఆ రోజు అనేక చర్యలు తీసుకొని ఇంతవరకు రిపీట్ గానే చేశాం. ఏదేమైనప్పుడే పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే ఉద్దేశంతో 50 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. టెండర్లు అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ అయిపోయింది. రాబోయే 3-4 నెలల్లో అవన్నీ పూర్తి చేస్తాం. ఈ యొక్క 50 కోట్లు నెల్లూరుకి డ్రైన్స్ పెట్టడం స్పెసిఫిక్ కారణం ఏంటంటే ఈ మసూద్ నగర్ ఇదే ఇక్కడే. ఎందుకంటే ఇక్కడే ఆల్మోస్ట్ 4 రోజుల్లో 3 రోజులు ఇక్కడే ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్న నాయకులందరూ చాలా చక్కగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతం మరొకసారి రాకూడదని చేశామని తెలియజేస్తూ, ఈ యొక్క పండుగని ఇంత చక్కగా చేశారు ముగ్గుల పోటీలు. ఇక్కడున్న కార్పొరేట్ కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ముస్లిం సోదరులు అందరూ చేసేందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈవినింగ్ బోడిగోడ తోటలో పెద్దల పండుగ ఉంది. మన నెల్లూరులో ప్రతి సంవత్సరం జరిగే ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మున్సిపల్ శాఖ వాళ్ళు చేశారు. రేపు మైపాడు గేట్ దగ్గర తెప్పొచ్చం. ఆ మైపాడు గేట్ దగ్గర తెప్పొచ్చం కూడా ఒకప్పుడు బురదలో జరిగేది. బురదలో ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు. ఆ రోజు అజీజ్ గారు ఏదైనా చేస్తామంటే ఇమీడియట్ గా దాన్ని శాంక్షన్ చేయటం, బ్రహ్మాండంగా గ్రానైట్ వేసి బ్రహ్మాండంగా ఘాటు కట్టారు. నిన్న కూడా పోయి చూస్తే నాకే ఆనందం వేసింది. లెఫ్ట్ సైడ్ ఘాట్ ఉంది, రైట్ సైడ్ కూడా కొంత స్థలం ఉంటే దాన్ని పార్క్ చేసి పిల్లలు ఆడుకోవడానికి జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టుకున్నాను. రేపు ప్రోగ్రామ్ అయిపోతానే ఇమీడియట్ గా అది కూడా స్టార్ట్ చేస్తారు. తర్వాత ఎల్లుండు ప్రతి సంవత్సరం చేసినట్టే పెన్నా నదిలో తిక్కన్న పార్క్ పక్కన ఏటి పండుగ, 8 మంది దేవుళ్ళు వస్తారు. గొబ్బిళ్ళ పండుగ అంటారు. అనేక మంది గొబ్బిళ్ళ నీళ్ళలో వదలటం ఆచారం. దానికి వేల మంది, దాదాపు 15,000 మంది పైగా వస్తారని ఎస్టిమేట్ చేస్తూ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు. వీటన్నిటిలో కూడా అందరూ, నెల్లూరు ప్రజలందరూ పాల్గొవలసిగా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
నెల్లూరు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరం సెలబ్రేట్ చేసుకుందాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ 42వ డివిజన్ మన్సూర్ నగర్లో అంతకుముందు నేను ప్రతి ఇంటింటిని వెళ్ళి పలకరించడం జరిగింది. వారి యొక్క కష్ట నష్టాలతో వారితో కూర్చొని మాట్లాడటం కూడా జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ముగ్గుల పోటీకి వచ్చాము. ఈసారి కూడా ఈ విధంగా రావటం చాలా ఆనందంగా ఉంది. మనకి కుల మతాలకి అతీతంగా ఈ రకంగా పండుగని సెలబ్రేట్ చేసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. అందులో కూడా ప్రత్యేకించి ఈ మహిళలు మహిళలు కూడాను, మహిళల్లో ముస్లిం మహిళలు కూడాను అది మన యొక్క హిందూ యొక్క ఆచారాన్ని దాన్ని అర్థం చేసుకొని ఆ రకంగా ప్రతిబింబించటం, ఇక్కడ అందరూ కలిసి మెలిసి ఉంటున్నాము అనే దానికి తార్కాణంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.